హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మేము వడపప్పు పానకం చేసుకున్నాం. మీరు కూడా అందరూ చేసుకున్నారా? మీరు ఏ స్టైల్లో చేసుకున్నారు? ఒకసారి నా స్టైల్లో మీరు చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, వడపప్పు పానకం చూసారా? ఇది మామూలుగా మన ఊళ్ళల్లో అయితే ఉట్టి వడపప్పుకి కొబ్బరి ముక్కలు వేసి ఊరికే సింపుల్గా చేస్తారు కదా. ఇది కొంచెం ఎలా చేస్తున్నాం, ఇక్కడ డిఫరెంట్గా చేస్తారు. ఎలా చేస్తున్నాం అనేది ఒకసారి చూడండి. దానికి కావాల్సిన ఈ క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, అలాగే కొత్తిమీర, ఇంకా కీరా దోసకాయ అనమాట, ఇది కొబ్బరి తురుము, ఇంకా నిమ్మకాయ. ఇదేంటో తెలుసా? కర్బూజా పండు. ఇప్పుడు ముందుగా 1 గంట ముందుగా పెసరపప్పు నానబెట్టి పెట్టుకొని నీళ్ళన్నీ వడకొట్టేసుకొని గిన్నెలో తీసుకున్నాను. దీనిలోకి కీరా దోసకాయ చూసారా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. మనకి ఇలా చేయరు కదా, కీరా దోసకాయ డిఫరెంట్గా ఉంటుంది కదా. కీరా దోసకాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురిమి వేసుకున్నాను. కొబ్బరి కూడా తురుముకొనన్నా లేదంటే మిక్సీలో వేసుకొనైనా వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చక్కగా గ్రీను, వైటు, ఆరెంజ్ క్యారెట్, అలాగే ఎల్లో పెసరపప్పు. ఇది చాలా చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఇందులో ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. చక్కగా డైట్ చేసే వాళ్ళకి ఇది సలాడ్ లాగా ఈవినింగ్ టైము డిన్నర్ మానేసి ఇది కూడా తినేసేయచ్చు. ఇది ఇవన్నీ ఉంటాయి కాబట్టి హెవీగానే అనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. మాకైతే గుళ్ళల్లో ఇక్కడ బయట అంతా కూడా ఈ పానకం వడపప్పు ఈరోజు బయట పీల్చి మరీ ఇస్తారు. పానకంతో పాటు మజ్జిగ కూడా చేస్తారనమాట. ఇది మామూలుగా భోజనాల్లో కూడా మాకు ఏదైనా ఫంక్షన్లు జరుగుతున్నాయి అనుకోండి, ఈ భోజనాల్లో కూడా ఆకుల్లో పెడతారు. తప్పనిసరిగా ఇది పెడతారనమాట. ఇది మా అమ్మాయి పెళ్ళప్పుడు కూడా మేము పెట్టాము. మన ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి అది తెలియదు కదా. చూడండి, ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను చూడండి. ఇంకా టేస్ట్ అంటే మామిడికాయ, ఇప్పుడు పచ్చి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మామిడికాయ తురుము కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ చేసినప్పుడు మామిడికాయ తురిమి చూపించాను. ఈసారి నిమ్మకాయ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది మా అమ్మాయి పెళ్ళప్పుడు పెట్టానని చెప్పాను కదా. అందరు మన ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు కదా. అదేదో కూర అనుకొని అన్నంలో కలిపేసుకొని, ఏంటి కూర ఎలా ఉంది, ఇదేంటి ఏం బాగాలేదు అన్నారు. అది కూర కాదు, ఇలా తింటారు ఉట్టి సలాడ్ లాగా. అది ట్రెడిషనల్ ఫుడ్ అండి. ఇది ఆకుల్లో కంపల్సరిగా ఏదైనా అకేషన్ అప్పుడు పెడతా ఉంటారనమాట. పెట్టి అంటే 2 రకాలు, దీనిలో ఒక 2-3 రకాలు ఉన్నాయి. ఇంకా స్వీట్ కార్న్తో కూడా ఇలా చేస్తారు. మెయిన్ దీంతోనే చాలా వరకు అందరూ ఇదే చేస్తారనమాట. ఇలా శ్రీరామనవమికి కూడా ఇలాగ చేసుకుంటారు. ఇంకేదన్నా సందర్భాలప్పుడు కూడా చేస్తుంటారు. చూసారా కలర్ఫుల్గా ఎంత హెల్దీ, ఇది చక్కగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఇందులో మనం వండే ఏం లేవు కదా, అన్నీ కట్ చేసేసి కలుపుకున్నాయే కదా. ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా ఎలా ఉంది ఏంటి అనేది. డైట్ చేసే వాళ్ళైతే దీన్ని సలాడ్ లాగా చక్కగా తీసుకోండి, చాలా మంచిది. అలాగే దీంతో పాటు పానకం కూడా చేసి చూపిస్తున్నాను. పానకం ఏంటంటే, నేను అంతకుముందు చేసి చూపించాను అనుకోండి, అందరం చేసుకునేది. ముందు బెల్లం నీళ్ళల్లో వేసి కరగేసుకొని మనం మిరియాల పొడి, యాలకుల పొడి వేసుకుంటాం కదా, అంతే చేశాను. కాకపోతే ఇంకొక స్పెషల్ ఇందులో యాడ్ చేశాను. అదేంటో తెలుసా? మనకి ఎండాకాలం మామూలుగా పానకం అంటే చలవ చేయడానికి, ఎండలకి తట్టుకోవడానికి ఈ పానకం అనేది చాలా మంచిదండి. ఇగో ఇది స్పెషల్ ఐటమ్ అన్నాను కదా. మీకు ఫస్ట్ చూపించాను కర్బూజా పండు, అది మిక్సీలో వేసుకున్నాను. అది మరీ మెత్తగా జ్యూస్ లాగా వేసుకోకూడదు అనమాట. కొంచెం బరగ్గా ఇలా ఉండాలి, మనకి నోటికి తగులుతూ ఉండాలి తాగుతున్నప్పుడు. చూసారా, ఇది కొంచెం అలా బరగ్గా ఉన్నప్పుడే అలా తగులుతుంది. చూడండి, దీనిలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కర్బూజా కూడా చాలా చలవ కదండి, ఈ ఎండలకి అది కలుపుకొని తాగుతుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మాకు బయటికి వెళ్దామంటే అక్కడ గుడి దగ్గర కానీ షాపుల దగ్గర కానీ ఇవి పానకం, దీంతో పాటు మజ్జిగ కూడా చేస్తారు. మాకు కంపల్సరిగా పానకం మజ్జిగ 2, అదొక గ్లాసు ఇదొక గ్లాసు ఇస్తూ ఉంటారు. దారిని వెళ్తుంటే పిలిచి మరి బండి మీద వెళ్తున్నా కూడా ఆపి ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలా 1 గ్లాసు పానకం 1 గ్లాసు మజ్జిగ ఇస్తారనమాట. ఈరోజు ఎంతమందికి కావాలంటే అంతమందికి పంచుతూ ఉంటారు. ఇలాగే పెద్ద పెద్ద వాటిలో కలిపి ఉంచుతారనమాట. ఫస్ట్లో మేము కూడా, మాకు రైస్ మిల్ ఉండేది, అక్కడ మేము కూడా పెద్ద గంగాళం నిండా కలిపేసి వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి అందరికీ చాలామందికి పోసేవాళ్ళం. ఇలా మీరు కూడా ఒకసారి ఈ పానకం ఇలా కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. ఎలా ఉందండి? నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.